లో బయటికి వెళ్ళి హోటల్లో రెస్టారెంట్లో భోజనం చేయడం అనే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అది డిన్నర్కే కావచ్చు, లంచ్కే కావచ్చు, లేదా ఈవెన్ బ్రేక్ఫాస్ట్కైనా కావచ్చు. ఇంట్లో వండుకొని తినడం కన్నా బయటికి వెళ్ళి తినే కల్చరు రోజు రోజుకు పెరుగుతోంది. ఇది ఏదో మన అబ్జర్వేషన్లోనే కాదు, మీరు డేటా తీసినా కూడా 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ మొదటి 6 months తీసుకుంటే డైలీ ఎవరేజ్ ఎంతో తెలుసా, ఆశ్చర్యపోతాం. ప్రతిరోజు భారతీయులు ఈ రెస్టారెంట్లో, హోటల్లో ఫుడ్ కన్జ్యూమ్ చేయడానికి, ఆహారం తినడానికి, డిన్నర్లకు, లంచ్లకు, బ్రేక్ఫాస్ట్లకు 1056 crores ఖర్చు పెడుతున్నారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే సిగ్నిఫికెంట్లీ హయ్యర్. అంతకుముందు 2024-25లో 8-10 crores ఖర్చు పెడితే ఇండియన్స్ ఆన్ అన్ ఎవరేజ్, ఒక్క రోజులో ఇండియన్స్ ఆన్ అన్ ఎవరేజ్. సో చూడండి ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ మార్కెట్ అంటారు ఈ సెక్టార్ను. ఇండియన్ ఫుడ్ మార్కెట్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడండి. సో ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు ఇది నేషనల్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన లెక్కలు ఇవి. సో మీకు రకరకాల సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఇప్పుడు కర్నీ అండ్ స్విగ్గీ సర్వే కూడా దాదాపు ఇదే విషయం చెప్తోంది. సో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ఈజ్ ఇండియాస్ ఫుడ్ మార్కెట్. సో దీనికి కారణాలు ఏంటి అనుకున్నప్పుడు, మొదటిది డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. అంటే ఒక కుటుంబానికి తన అవసరాలకు పోగా ఖర్చు పెట్టడానికి వీలుండేటువంటి ఆదాయం పెరుగుతోంది. సో ఈ జాబ్లెస్నెస్, ఉద్యోగాలు లేకపోవడం నిజం, లే ఆఫ్స్ నిజం. కానీ అదే సమయంలో ఇండియన్ సొసైటీ యాజ్ ఎ హోల్ తీసుకుంటే మిడిల్ క్లాస్లో సిగ్నిఫికెంట్గా డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే డిజిటల్ పెనట్రేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆహార అలవాట్లు మన కుటుంబాల్లో కూడా వచ్చేస్తుంది. గ్లోబల్ డైనింగ్ ప్రాక్టీసెస్ వచ్చేస్తున్నాయి. మీరు అమెరికాకి వెళ్ళండి, అమెరికాలో మీరు ఎవరేజ్న మన ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ కూడా వీకెండ్ అయితే రెస్టారెంట్లో కనబడతారు. కానీ ఇంకా వైట్ అమెరికన్స్ అయితే ఇంకెక్కువసార్లు హోటల్లో, రెస్టారెంట్లో భోంచేస్తుంటారు. ఇంకా మన దగ్గర ఆ భారతీయ సాంప్రదాయం మన ఇండియన్ అమెరికన్ ఫ్యామిలీస్లో కూడా ఉంది. ఉదయాన్నే టిఫిన్ చేసుకొని, ఇడ్లీ దోశలు చేసుకొని తినడము, మధ్యాహ్నం అయితే లంచ్ చేసుకోవడం, ఎప్పుడో వీలు కానప్పుడు మాత్రమే హోటల్కి వెళ్ళడము, వీకెండ్ అయితే ఖచ్చితంగా స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఇన్ ద రెస్టారెంట్. సో అందువల్ల ఇండియన్ రెస్టారెంట్ చైన్స్ కూడా మీకు అమెరికాలో చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. సో అందువల్ల ఈ వెస్టర్నైజేషన్, గ్లోబలైజేషన్ ప్రక్రియలో జరిగే పరిణామం ఏంటి అంటే, టెలివిజన్ ప్రభావంతో, సోషల్ మీడియా ప్రభావంతో ఈ గ్లోబల్ డైనింగ్ ప్రాక్టీసెస్ అనేది పెరిగిపోతున్నాయి. మన ప్రజలకు కూడా తెలిసిపోతుంది. అందుకే మీరు చూడండి, హైదరాబాద్లో మీకు థాయ్ రెస్టారెంట్ ఉంటుంది, కొరియన్ ఫుడ్ ఉంటుంది, జపనీస్ ఫుడ్ ఉంటుంది, చైనీస్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రకరకాల ఫుడ్స్ ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. అదే సమయంలో రాయలసీమ రుచులు ఉంటుంది, తెలంగాణ కిచెన్ ఉంటుంది, మీకు ఆంధ్ర భోజనం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మన లోకల్ ఫుడ్ కంటెంట్తో పాటు మీకు ఇంటర్నేషనల్ ఫుడ్, మీకు రకరకాల రైస్, మన రైస్, మన ఆవకాయ భోజనమే కాకుండా మీకు చైనీస్ రైస్ కూడా ఉంటుంది. సో ఆ రకంగా థాయ్ మెథడ్లో కుకింగ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతుందంటే దానికి కారణం డిజిటల్ పెనిట్రేషన్ వల్ల గ్లోబల్ ఫుడ్ ప్రాక్టీసెస్, గ్లోబల్ రెసిపీస్, డైనింగ్ ప్రాక్టీసెస్ చేరుతున్నాయి. ఇప్పుడు యూట్యూబ్, ఇలా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ రకరకాల ఫుడ్ రెసిపీస్ను, ప్రాక్టీసెస్ను ఇతరులకు కూడా, అంటే క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ అంటారు. అంటే సంస్కృతులు, సరిహద్దులు, హద్దులు, దేశాలు దాటి ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దానికి అడాప్టేషను, ఎక్స్పెరిమెంటేషన్ కూడా పెరుగుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు మన దేశంలో మన మిర్చి బజ్జీ ఫేమస్. మిర్చి బజ్జీతో పాటు ఆలూ బజ్జీ, వంకాయ బజ్జీ, పాలక్ పకోడీ, ఆనియన్ బజ్జీ, ఇవన్నీ మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్ బజ్జీ అని మొదలైంది. అంటే ఐస్ క్రీమ్తో బజ్జీలు చేస్తుంటారు. సో నేను అమెరికాలో తిన్న దోసకాయ బజ్జీ, ఇప్పుడు మన దగ్గర ఇంకా దోసకాయ బజ్జీ లేదు.
బీరకాయతో బజ్జీ చేస్తారు, కానీ ఇక దోసకాయతో బజ్జీ చేసింది నేను చూడలేదు. సబ్జెక్టు కరెక్షన్ ఎవరైనా చూసి ఉంటే. సో ఆలు, వంకాయ, పాలక్, ఇలా రకరకాల అరటికాయ, మీకు ఈవెన్ బెంగళూరు మిర్చి, వీటితో రకరకాలుగా మీకు క్యాప్సికం అంటారే, వీటితో బజ్జీలు చేస్తారు. ఆనియన్, వీటితో మీకు పాలకూర, బచ్చల కూరతో కూడా చేస్తారు. కానీ దోసకాయతో కూడా బజ్జీ. సో ఈ రకమైనటువంటి ట్రెండ్ నేను అమెరికాలో చూశాను. సో ఇలా రకరకాల పద్ధతి, అంటే ఒక రెసిపీని మరో రెసిపీతో, ఇప్పుడు మెక్సికన్స్ రోటీని రకరకాల స్టఫింగ్ చేసి మధ్యలో కర్రీ రకరకాలు పెట్టేసి చేస్తుంటారు. సో దాన్ని చూసి మన వాళ్ళు ఎల్లిపాయ మిరం రోటీ కూడా కలిపి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇలా రకరకాల పద్ధతుల్లో చేస్తుంటారు. సో అందువల్ల ఇదంతా ఎందుకు సాధ్యమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద డిజిటల్ పెనట్రేషన్. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే టూరిజం అండ్ ట్రావెల్ వల్ల కూడా విస్తరిస్తుంటాయి. ఇప్పుడు రకరకాల ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడము, ఇతర ప్రాంతాలకు వెళ్ళడము, కేవలం టూరిజమే కాదు, వర్క్ ప్లేస్ కొరకు కూడా గ్లోబలైజ్ వర్క్ ఫోర్స్గా మారడము, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక దేశంలో, ఒక ప్రాంతంలో ఉండే ఆహార అలవాట్లు మరో ప్రాంతానికి కూడా చేరుతూ ఉంటాయి. సో ది మూమెంట్ ఆఫ్ ద పీపుల్ జరిగినప్పుడు కల్చర్ ప్రజలకు సంబంధించింది ఆహార అలవాట్లు. సో ప్రజల మూమెంట్ ఉన్నప్పుడు ఆహార అలవాట్లు కూడా నీకు ఆ రకమైన మూమెంట్ ఉండిపోతాయి. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఫ్యాక్టర్ మనకు ఇది పెరగటం. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియా ఇస్ ఎ యంగ్ నేషన్. సో డెమోగ్రఫిక్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇండియా కూడా తీసుకుంటే మీకు సహజంగా రిలేటివ్లీ యంగర్ పాపులేషన్ ఈ హ్యాంగ్ అవుట్ అంటామే, ఇతర రెస్టారెంట్లకు పోయి ఫుడ్ అలవాటు. అఫ్కోర్స్ ఓల్డ్ పీపుల్ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. నాలంటోడు రెస్టారెంట్లో ఫుడ్ ఎంజాయ్ చేయడు, ఇంట్లోనే ఫుడ్ ఎంజాయ్ చేస్తాను. కానీ బట్ యంగర్ జనరేషన్ నార్మల్లీ మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఐదవది ఏంటి అంటే మీకు సోషలైజేషన్ పట్ల ఆసక్తి. సోషలైజేషన్ వల్ల ఆసక్తి వల్ల ఇవాళ మీకు కిట్టి పార్టీలు ఒకరింట్లో ఒకరు జరుపుకోవడం కూడా పోయి ఇప్పుడు రెస్టారెంట్లో కూడా కిట్టి పార్టీలకు వచ్చేసాయి. సో ఈ సోషలైజేషన్ అనే ట్రెండ్ పెరిగింది. నలుగురు ఫ్రెండ్స్తో వెళ్ళి డిన్నర్కి వెళ్ళడము, ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ హోటల్లో ఉండడము, ఒక కాలనీలో ఉన్నవాళ్ళు, అపార్ట్మెంట్లో ఉన్నారు, కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, ఒక రకరకాల సెలబ్రేషన్స్, ఓ బర్త్డే, మ్యారేజ్ డే, ఏ డే లేకపోతే ఒక డేని ఇన్వెంట్ చేసుకొనైనా ఆ డే రోజు ఒక సోషలైజేషన్, అంటే ది వెరీ ఇంట్రెస్ట్ ఫర్ సోషలైజేషన్ అనేది సమాజంలో పెరిగిపోవడం కూడా ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్.